నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ప్రతాప్ సింగారంలో శ్రీ కనకదుర్గ కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ డీటెయిల్స్ కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ప్రతాప్ సింగారం బస్టాండ్ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ప్రతాప్ సింగారం బస్టాండ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100 మీటర్ క్లియర్గా రూట్ మ్యాప్ అంతా కవర్ చేసి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ప్రతాప్ సింగారం బస్టాండ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎలివేషన్ అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. గేట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ అనేది ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేటు అండ్ ఇక్కడ ఉన్నటువంటి దిమ్మలని బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించిన రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాష్ ఏరియాలో వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు. టేక్ వుడ్తో చేయించారు. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఈ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. ఈ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. హౌస్ యొక్క మెయిన్ డోర్ చౌకోట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి ఇండియన్ టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. చాలా నీట్గా ఫినిషింగ్ రావడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ రావడం జరిగింది. అండ్ షెల్ఫ్లతోటి ఇక్కడ మనకి నీట్గా టీవీ యూనిట్ అనేది చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అనేది కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ చేస్తారండి. చాలా స్పేసెస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నా. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాను. విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నానండి. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. చిన్న సైజ్ ఇక్కడ పూజా రూమ్ అనేది సెటప్ చేశారు. కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. చిన్న సైజ్గా మనకు ఒకటి యూటిలిటీ ఏరియా లాగా ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. సో హాల్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు.
ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ అన్నది 113 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో ఉన్న ఇండియన్ టాయిలెట్ కవర్ చేస్తున్నాను అండ్ యాంటీస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ వేశారు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చెవుకోటంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ పెద్ద సైజ్గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఏరియా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ అన్నది 113 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాను. హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే నుంచి కేవలం 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కేవలం 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు, నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అండ్ హాస్పిటల్స్ అండ్ మల్టీప్లెక్స్ మాల్స్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 58 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 21.6 ఇంటూ 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 113 గజాలు అవుతుందండి. హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 58 లక్షలు మాత్రమే చెప్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్నటువంటి బిల్డర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.